వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. టైం వేస్ట్ చేయకుండా సింపుల్ ఈక్వేషన్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం. ఏ పర్స్ కంటైన్స్ 250 రూపీస్ ఇన్ ద డినామినేషన్స్ 10 రూపీస్ అండ్ 50 రూపీస్. ఒక పర్సులో 250 రూపీస్ ఉన్నాయి, అవి 10 రూపీస్ నోట్స్ 50 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ ఈజ్ 1 more than దట్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్. 50 రూపీస్ నోట్స్ కంటే 10 రూపీస్ నోట్స్ ఒకటి ఎక్కువ ఉంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్స్. సో 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ టోటల్గా సమ్ ఆఫ్ ద మనీ వచ్చేసి 250 రూపీస్. 250 రూపీస్ ఉన్నాయి. 50 రూపీస్ నోట్స్, నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఎక్స్ అనుకుంటే 10 రూపీస్ నోట్స్ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి x+1 అవుతుంది. ఈ 50 రూపీస్ నోట్స్ యొక్క వాల్యూ వచ్చేసి 50x అవుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి 50 రూపీస్ నోటు ఒకటి ఉంటే 50 రూపీస్, దాని వాల్యూ వచ్చేసి 50 రూపీస్ అవుతుంది. 50 రూపీస్ నోట్స్ 2 ఉంటే వాల్యూ వచ్చేసి 52 100 రూపీస్ అవుతుంది. 50 రూపీస్ నోట్స్ 3 ఉంటే 53 150 రూపీస్ అవుతుంది. సో వాల్యూ వచ్చేసి 50x అవుతుంది. ఈ 10 రూపీస్ నోట్స్ x+1 ఉన్నాయి, దీని వాల్యూ వచ్చేసి 10 × x+1. సమ్ ఆఫ్ మనీ 250 రూపీస్, అంటే ఇది మొత్తం యాడ్ చేస్తే 250 రూపీస్ ఉన్నాయి. 50x + 10 × x+1 = 250. 50x + 10 × x 10x + 10 1 10 = 250. 50x + 10x అంటే 60x + 10 = 250. 60x ఈ +10 ఇటువైపు వస్తే -10 అవుతుంది. సో 250 - 10. 60x = 250 - 10 240. సో x = 240 × 60 ఇటువైపు వస్తే /60 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 6 4 24. సో x = 4 వచ్చింది. ఇక్కడ x అంటే ఏమనుకున్నాం, 50 రూపీస్ నోట్స్ని x అనుకున్నాం. సో 50 రూపీస్ నోట్స్, నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 10 రూపీస్ నోట్స్ x+1, 50 రూపీస్ నోట్స్ కంటే ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి 10 రూపీస్ నోట్స్ వచ్చేసి x+1 అంటే 4 + 1 5 నోట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 50 రూపీస్ నోట్స్ 4 ఉన్నాయి, 10 రూపీ నోట్స్ 5 ఉన్నాయి. 10 రూపీస్ నోట్స్ 5 అంటే 50 రూపీస్ ప్లస్ 50 రూపీస్ నోట్స్ 4 అంటే 200 రూపీస్. టోటల్గా 250 రూపీస్ ఉన్నాయి. లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 8 meters less than twice its breadth. బ్రెడ్త్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే 2 times బ్రెడ్త్ కంటే కూడా 8 meters తక్కువ ఉంది లెంత్ అనేది. సో బ్రెడ్త్ని x అనుకుంటే లెంత్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే బ్రెడ్త్కి ట్వైస్ అంటే 2 times 2x కంటే కూడా 8 meters less than 8 meters తక్కువ ఉంది. సో 2x - 8. లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 8 meters less than twice its breadth. బ్రెడ్త్కి 2 times కంటే కూడా 8 meters తక్కువ ఉంది లెంత్ అనేది. సో బ్రెడ్త్ x అనుకుంటే లెంత్ అనేది 2x - 8 అవుతుంది. ట్వైస్ అంటే 2x, 8 meters less than అంటే -8. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 56. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B. పెరిమీటర్ మనకి 2 × L + B. పెరిమీటర్ ఎంత ఇచ్చారు, ఇక్కడ 56 ఇచ్చారు. సో 2 × L + B = 56. 2 × లెంత్ 2x - 8 ప్లస్ బ్రెడ్త్ x = 56. 2 × 2x + x 3x. 3x - 8 = 56. ఈ 3x - 8 = 56. ఇక్కడ × 2 ఉంది కదా, × 2 ఇటువైపు వస్తే /2 అవుతుంది. అంటే ఈ 2తో డివైడ్ చేయొచ్చు దీన్ని. 2 2 4, 5 అంటే 1 ఉంటుంది, 16 అంటే 2 8 16. సో ఇక్కడ 28 వస్తుంది. 3x - 8 = 28. 3x = 28, ఈ -8 ఇటువైపు వస్తే +8 అవుతుంది. 28 + 8 36. సో x = 36 × 3 ఇటువైపు వస్తే /3 అవుతుంది. 3 1 3 12 36. సో x = 12 వచ్చింది. ఇక్కడ x అంటే ఏమనుకున్నాం మనం, బ్రెడ్త్ అనుకున్నాం. సో బ్రెడ్త్ అనేది 12 వచ్చింది. లెంత్ ఏమవుతుంది, లెంత్ అనేది 2x - 8. సో 2x - 8 అంటే లెంత్ = 2x - 8 అంటే 2 × x అంటే 12 కాబట్టి 24 - 8. 24 - 8 అంటే 16 వస్తుంది. లెంత్ 16 వచ్చింది, బ్రెడ్త్ 12 వచ్చింది. ఇఫ్ వి సబ్ట్రాక్ట్ 22 ఫ్రమ్ 3 times ఏ నెంబర్ వీ గెట్ 68. ఫైండ్ ద నెంబర్. మనం ఏదైతే కనుక్కోవాలనుకున్నామో దాన్ని x అనుకోవాలి. సో ఆ నెంబర్ని x అనుకుంటే 3 times ఏ నెంబర్. 3 times ఏ నెంబర్ అంటే
3x. Subtract 22 from 3 times a number. 3 times a numberలో నుంచి subtract 22. 22ని subtract చేయాలి. సో వీ గెట్ ఇలా చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది? 68 వస్తుంది. 68. ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. 3x ఈక్వల్ టు ఈ -22 ఇటువైపు వస్తే +22 అవుతుంది. సో 3x ఈక్వల్ టు 68 + 22. 8 + 2 10, 6 to 8 9, 90. x ఈజ్ ఈక్వల్ టు 90 × 3 ఇటువైపు వస్తే /3 అవుతుంది. 3 1 3 3 9 0. x ఈజ్ ఈక్వల్ టు 30. సో ఆ నెంబర్ వచ్చేసి 30. ఆఫ్టర్ 15 years హేమాస్ ఏజ్ విల్ బికమ్ 4 times దట్ ఆఫ్ హర్ ప్రెజెంట్ ఏజ్. ఫైండ్ హర్ ప్రెజెంట్ ఏజ్. ప్రెజెంట్ ఏజ్ కంటే ఆఫ్టర్ 15 years తర్వాత 4 times ఉంటుందని ఇచ్చారు. ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాలి. ఈ ప్రెజెంట్ ఏజ్ని x అనుకుంటే ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 15 years అంటే x + 15 ఏమవుతుంది? ఆఫ్టర్ 15 years హేమాస్ ఏజ్ విల్ బికమ్ 4 times దట్ ఆఫ్ హర్ ప్రెజెంట్ ఏజ్. ప్రెజెంట్ ఏజ్ కంటే 4 times అవుతుంది. ప్రెజెంట్ ఏజ్ x కాబట్టి 4 times అంటే 4x. 15 years తర్వాత 4 times అవుతుంది అంటే 4x అవుతుంది. x + 15 = 4x. 4x ఈ ప్లస్ x ఇటువైపు వస్తే -x అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 15 ఉంది. 15. 4x - x 3x ఈక్వల్ టు 15. సో x ఈజ్ ఈక్వల్ టు 15 × 3 becomes /3. 3 1 3 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఈ x అనేది ఏంటి? హేమ ప్రెజెంటేజ్. ప్రజెంట్ 5 years ఉంటే 15 years తర్వాత ఎంత ఉంటుంది? 4 times. 4 times అంటే 4 5 20 years ఉంటుంది. సో ప్రెజెంటేజ్ వచ్చేసి 5 years.